సార్, చిరంజీవి హాస్పిటల్లో సంజీవ్ గారిచే అత్యధికంగా సేవలు అందిస్తున్నారు మీరు. అండ్ నెక్స్ట్ ఏ పేషెంట్ అడిగినా కూడా వాస్కులర్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే సంజీవ్ గారి దగ్గరికి వెళ్తే అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తున్న తరుణం మనం చూస్తున్నాం. సో వాస్కులర్ సర్జరీ అంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన బ్రాంచ్. ఓకే, అంటే రక్తనాళాలు అంటే ఏంటంటే మనకి రక్తం పైనుంచి కింద వరకు మంచిగా గుండె నుంచి కింద సరఫరా అవ్వాలి. సో దీనిలో రక్తనాళాలు ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నట్టయితే చేతులకు కానీ కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు కానీ, మెయిన్ అయోర్టా అంటాం, అంటే పెద్ద రక్తనాళం, గుండె నుంచి వచ్చే అతిపెద్ద రక్తనాళం అయోర్టా, దానిలో మార్పులు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మనం ట్రీట్మెంట్ చేసేదాన్ని వాస్కులర్ సర్జరీ, ఆర్టీరియల్ డిసీజెస్ అంటాం. అండ్ ఒక పేషెంట్ దగ్గర మీరు ఆల్మోస్ట్ మినిమం చాలా టైం స్పెండ్ చేస్తారని విన్నాము. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు మీకు? పేషెంట్స్ మీద మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకంతో వచ్చారు కాబట్టి వాళ్ళకి మనం ఆ ప్రేమ చూపిస్తే వాళ్ళకు కూడా సగం అక్కడే జబ్బు తగ్గిపోతుంది. అంటే చిరంజీవి హాస్పిటల్లో ఎలాంటి కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి? ఆ వాస్కులర్ ల్యాబ్ అనేది ఉంటుంది. దానిలో ఏం చేయొచ్చు అంటే ఒక మనిషికి ముందుగానే ఈ ఆర్టీరియల్ ఏజ్ అంటే ఎంత రక్తనాళాల వయసు ఎంత అవుతుంది అనేది కూడా మనం తెలుసుకునే పరికరాలు ఉన్నాయి. చిరంజీవి హాస్పిటల్లో డాక్టర్ సంజయ్ రావు సార్ చేతులుగా చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో సంజయ్ రావుకి గట్టిగా కనెక్ట్ అయిన కేసు ఏదైనా ఉందంటారా? ఎల్లారెడ్డి అని ఒక ప్లేస్ మనకి అక్కడి నుంచి ఆయన. సో ఆయన అన్నీ అయిపోయినాయి సార్, నేను మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి వచ్చారు మన దగ్గరికి. సరే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు లేకపోతే అప్పుడే చేసుకుందరని చెప్పాను. నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన ఎంత ప్రేమిస్తారంటే నా ఫోటో కూడా ఇంట్లో దేవుడి గుడి పక్కన పెట్టుకొని ఆయన ఈ రోజు కూడా ఇప్పుడు 50 వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ప్రేమతో పలకరించడానికి వస్తారు. సో మెనీ అవార్డ్స్ అంటే ఎన్నో అవార్డ్స్ చాలా మంది ప్రజెంట్ చేశారు సార్. నేను ఇందాక డిస్ప్లే మీద చూశాను. ఇన్ని అవార్డ్స్ ఉన్నా కూడా కొంతమంది డాక్టర్స్కి ఇంకో విధంగా ఉంటుంది, కానీ మీరు మాత్రం కూల్గా హానెస్ట్గా ఆఖరికి ఏ పర్సన్ వచ్చినా సరే కానీ కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ప్రాపర్ పద్ధతిలో చేయించి హ్యాపీనెస్ చూసేదాకా వదలరు అని ఒక మంచి పేరు ఉంది. ఎందుకు అసలు అలా సెలెక్ట్ చేసుకున్నారు? డాడీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు. సో ఎన్ని రోజులైనా మనకి మిగతావన్నీ మర్చిపోతాం, కానీ ఒక పేషెంట్ని ఆనందంగా ట్రీట్ చేసింది మాత్రం ఆ రోజు మనం అస్సలు మర్చిపోలేము. అది హ్యాపీగా మనం ఆ రోజు రాత్రి కూడా అలా హ్యాపీగా నిద్రపడుతుంది, అది ముఖ్యం.